ఇంగ్లాండ్తో జరిగిన మూడో వన్డేలో హిట్మ్యాన్ రోహిత్ శర్మ సరికొత్త విధ్వంసం సృష్టించాడు. లార్డ్స్ మైదానంలో భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన రోహిత్ ఇంగ్లీష్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విరుచుకుపడ్డాడు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా క్రీజ్లో నిలదొక్కున్నప్పటికీ 110 బంతుల్లో 17 ఫోర్లు, 5 అద్భుతమైన సిక్సర్లతో 138 పరుగులు చేశాడు. వీరోచితమైన ఇన్నింగ్స్కు దారితీశాడు. ఈ దెబ్బకి 1 కాదు 2 కాదు, క్రికెట్ ప్రపంచ చరిత్రలో 5 చారిత్రాత్మకమైన రికార్డులను నిర్మించుకున్నాడు. లార్డ్స్ మైదానంలో భారత్కు ఉన్న అతిపెద్ద లోటును రోహిత్ శర్మ ఇన్నింగ్స్తో పూర్తి చేశాడు. లార్డ్స్ మైదానంలో ఇప్పటి వరకు ఏ ఒక్క భారతీయ బ్యాటర్ కూడా వన్డేలలో సెంచరీ సాధించలేకపోయాడు. గతంలో 2024లో సౌరవ్ గంగూలీ చేసిన 90 పరుగులే ఇక్కడ హైయెస్ట్ స్కోర్. అయితే రోహిత్ శర్మ 22 ఏళ్లుగా చెక్కు చెదరని ఒక రికార్డును బద్దలు కొట్టాడు. లార్డ్స్ మైదానంలో వన్డే శతకం సాధించిన తొలి భారత క్రికెటర్ తన ఒక చరిత్రను తిరగరాశాడు. ఇక వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమేనని రోహిత్ శర్మ మరోసారి నిరూపించాడు. తన 39 ఏళ్ల 80 రోజుల వయసులో లార్డ్స్ మైదానంలో సెంచరీ సాధించడం ద్వారా ఈ చారిత్రాత్మకమైన గ్రౌండ్లో వన్డే శతకం బాదిన అత్యంత పెద్ద వయస్కుడిగా కూడా క్రికెట్ నెలకొల్పాడు. అంతటి మంచి ఫిట్నెస్తో తను దూసుకు వెళ్తున్నాడు. ఇక ఇంగ్లాండ్ పై ఒక భారతీయ బ్యాటర్ చేసిన అత్యధిక వ్యక్తిగత వన్డే స్కోర్ను కూడా రోహిత్ తిరగరాశాడు. విశేషం ఏంటంటే గతంలో తన పేరిటన్న రికార్డును రోహిత్ ఈ రోజు తనే దాటేశాడు. 2018లో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లాండ్ పై రోహిత్ శర్మ చేసిన 137 పరుగుల నాట్అవుట్ ని ఇప్పటి వరకు తన టాప్ లో ఉండగా 138 పరుగులతో తన రికార్డును తానే తిరిగి రాశాడు. ఇక ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జోడీ మరొక అరుదైన మైల్ రాయిని దాటింది. వన్డే క్రికెట్ లో చరిత్రలోనే అత్యధిక సెంచరీ 100+ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన రెండో జోడీగా రోహిత్, విరాట్ నిలిచాడు. ఇది సంగాకర తిలకరత్న ఎప్పుడో పాత రోజుల్లో వాళ్ళు చేశారు. దాన్ని ఇప్పుడు ఈ జోడీ మొత్తం మార్చేశారు అనమాట. సో తన సొంత దేశం కాకుండా ఏదైనా ఒక నిర్దిష్ట విదేశీ దేశంలో అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన బ్యాటర్గా రోహిత్ శర్మ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లాండ్ గడ్డపైన రోహిత్కి ఇది 8వ వన్డే శతకం కాగా దీని ద్వారా యుఏఈలో 7 సెంచరీలు సాధించిన సచిన్ టెండూల్కర్, సయీద్ అన్వర్ రికార్డులతో పాటు భారతదేశంలో 7 సెంచరీలు చేసిన ఏబీ డివిలియర్స్, క్వింటన్ డీకాక్ రికార్డులను రోహిత్ అధిగమించి సింగిల్ గా టాప్ పొజిషన్ ను సొంతం చేసుకున్నాడు.